చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు అందించిన ఆలోచనాలోచనం. శరీరం ఇల్లనుకుంటే దానికి ముఖ్యమైన ద్వారం మనసు. దాని ద్వారానే తలుపులు లోనికి ప్రవేశిస్తాయి. లోచనం అంటే నేత్రం. ఆలోచన అనే కంటితో ఆ తలుపులను జాగ్రత్తగా పరిశీలించాలి. అవగాహన లేని ఆలోచనలకు మనసు తలుపులు తెరవకూడదు. మనిషి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ ఆలోచనలే మాటలుగా బహిర్గతమవుతాయి. మాటలు ఇతరులకు ప్రమాదము కలిగించవచ్చు, ప్రమోదము ఇవ్వవచ్చు. అవే ఆచరణగా, అలవాట్లుగా పరిణామం చెందుతాయి. మనిషి వ్యక్తిత్వానికి ఇవే గీటురాళ్ళు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. దుర్మార్గపు ఆలోచనలు మనిషిని అధఃపాతాళానికి అనగదొక్కేస్తాయి. మనసులోకి తరచుగా అర్థం పర్థం లేని ఆలోచనలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఓ గంట ఆలోచించాక ఇలాంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకున్నానేంటి అని పశ్చాత్తాపపడతాడు. అర్థహీనమైన ఆలోచనలతో మానసిక, శారీరక ఆరోగ్యాలు చెడిపోతాయి. సదావకాశాలు చేజారిపోతాయి. మనసు చెప్పినట్లు మనం కాదు, మనం చెప్పినట్లు మనసు వినాలి అంటాడు గౌతమ బుద్ధుడు. మనసు, ఆలోచన రెండూ అన్యోన్యాశ్రితాలు. ఒకదానినొకటి పరీక్షించుకుంటాయి కూడా. గమ్యం చేరడానికి మార్గమే కాదు, మనసు అవసరమే. ఎక్కడ సంకల్ప శుద్ధి ఉంటుందో అక్కడ సత్ఫల సిద్ధి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో కష్టమైనవి రెండు. ఒకటి మంచి పేరు తెచ్చుకోవడం, రెండు ఆ పేరును నిలుపుకోవడం. ఈ రెండు మన ఆలోచనల మీద, ఆలోచనలు పుట్టే మనసు మీద ఆధారపడ్డాయి. అంతరాయాలు సమాజం. ఇవి కలుగుతున్న కొద్దీ మనం సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంటారు మదర్ తెరీసా. మనసులోని ప్రతికూల ఆలోచనలే మన విజయాన్ని అడ్డుకుంటాయి అన్న అబ్దుల్ కలాం మాట అక్షర సత్యమే. 6 అడుగుల మనిషి విలువ, గౌరవం 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటాయి. రావణుడు, దుర్యోధనుడు, దుర్వాసుడు, శిశుపాలుడు, హిరణ్యకశిపుడు, కీచకుడు తమ దురాలోచనలతో పలికిన పలుకులే వారికి ఘోర శాపాలయ్యాయి. హనుమ, విభీషణుడు, ధర్మజుడు, ద్రౌపది, ప్రహ్లాదుడు మొదలైన వారి ఆలోచన, ఆచరణ యుగయుగాలకు ఆదర్శప్రాయం. ఏకాగ్రత, సదాలోచన వల్లనే నైపుణ్యం, సాఫల్యం లభిస్తాయి. 10 సార్లు ఆలోచించి పలికే మాట మల్లెల మూటవుతుంది, తీపి తేనెల ఊటవుతుంది. ఇతరుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతలో సగమైన మనల్ని మెరుగుపరిచే ఆలోచనలపై పెట్టి చూడాలి. యుద్ధంలో 1000 మందిని సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించగలిగిన వాడే నిజమైన వీరుడు అంటారు అరిస్టాటిల్. ఆలోచన అదుపులో ఉంటే అవనిని బృందావనిగా మార్చవచ్చు. ఆలోచన ధర్మబద్ధమైనదైతే అంతటా ఆనందనందనాలను సృష్టించవచ్చు. ఆలోచన ఆధ్యాత్మిక ఆలోచనమైతే అంతటా సుఖశాంతులను చూడవచ్చు.